హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 3 సో అద్భుతంగా సాగింది అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాంటి స్టేజ్కి వచ్చింది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గౌతమ్ గంభీర్ చిన్నపాటి ఇష్యూస్ కారణంగా తను ఇండియాకి అయితే రావడం జరిగింది. వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నందువల్ల ఇండియాకి అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ మనకు న్యూజిలాండ్తో సిరీస్ ఉంది కదా, సో దాంట్లో ఒక 8 స్టేడియంస్ ఖరారు చేశారు. దాంట్లో హైదరాబాద్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ 8 స్టేడియంస్లో ఏదో ఒక 3-4 స్టేడియంస్ని షార్ట్ లిస్ట్ అయితే చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 144 వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా ఫస్ట్ 9th వికెట్ అయితే త్వరగానే పడింది. కాకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్కి ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ 59 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అయితే 17 రన్స్ వేసి స్టార్క్ అయితే 58 రన్స్ వేసి నాట్అవుట్లో ఉన్నాడు. 17 రన్స్ వేసి హెజల్వుడ్ అయితే అవుట్ అయ్యాడు. చక్కటి సహకారం అయితే అందించాడని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల 282 స్కోర్ అయితే రావడం జరిగింది సౌత్ ఆఫ్రికాకి. సో మొత్తంగా ఇప్పుడైతే వికెట్స్ చూస్తే రబాడాకి 4 వికెట్లు, యాన్సన్కి అండ్ ఎడెన్ మార్క్రమ్కి, ముల్దర్కి తలా ఒక్కొక్క వికెట్ రాగా ఎంగిడికి 3 వికెట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మాత్రం స్టార్ట్ ఆరంభం పేలవం అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. రైల్ రికిల్టన్ 6 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 9 రన్స్ ఉన్నప్పుడు వికెట్ పడింది. తర్వాత ముల్లర్ అండ్ ఎడెన్ మార్క్రమ్ కలిసి ఎగ్జాక్ట్లీ 61 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 27 రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు. స్కోర్ 70 ఉన్నప్పుడు తను అవుట్ అయ్యాడు. అయితే లంచ్ సెషన్ లోపే ఈ 2 వికెట్స్ పడిపోయిన తర్వాత లంచ్ సెషన్కి వెళ్ళే కంటే ముందు టీ సెషన్కి వెళ్ళిన తర్వాత ఓకే పర్లేదు అన్నట్టుగా స్టార్ట్ అయితే ఉంది. క్లోజ్ టు 24 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఎవరి మధ్య? ఎడెన్ మార్క్రమ్ అండ్ టెంబా బహుమా, వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అండ్ టీ నుంచి వచ్చిన తర్వాత రీఫోకస్ చేశారు. అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు, ప్రాణం పెట్టారు ఈ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 143 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం ఆషామాషి విషయం కాదు. అండ్ అదేవిధంగా బహుమా మంచి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. తర్వాత ఈయన సెంచరీతో కూడా మెరిచవడం అయితే జరిగింది ఎడెన్ మార్క్రమ్. సో ఇప్పుడు ఎడెన్ మార్క్రమ్ 102 వద్ద నాట్అవుట్గా ఉండగా ఈయన 65 రన్స్ వద్ద నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. ఇంకా కావాల్సింది జస్ట్ 16 రన్స్ మాత్రమే కావాలి. స్కోర్ 213 వరకు ఆగిపోయింది డే 3. సో ఈ 69 రన్స్ కనుక ఒకవేళ చేస్ చేస్తే సౌత్ ఆఫ్రికా హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. సో చోకర్స్ అన్న ట్యాగ్ పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ 69 రన్స్ చేజ్ అయితే అవ్వాలని అయితే కోరుకుందాం. ఇక పడిన 2 వికెట్లు కూడా నో డౌట్ నో సర్ప్రైజ్ మన హెజల్వుడ్కే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.